రెండవ అధ్యాయం కంటిన్యూషన్ అండి. ఈ కలిపురుషుడు మలినుడు. తగువులంటే అతడికెంతో ఇష్టం. కలి అంటేనే తగవు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయవాన్ని, కుడి చేతితో నాల్కను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతన్ని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కామకులుగాను జిహ్వ చాంపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాడు. అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతన్ని భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించారు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి, సిగ్గులేనివాడను, ఇతరుల వస్తువులను, స్త్రీలను అపహరించేవాడు, దంభము మాత్సర్యము గలవారు, గొంగ జపం చేసే దొంగ సన్యాసులు, అమ్మిన వారిని ద్రోహం చేసేవారు, ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు, స్త్రీ పుత్ర ధన వ్యామోహాల్లో చిక్కినవారు, వేదశాస్త్రాలను నిందించేవారు, శివకేశవులను వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టులు. పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను, చిత్తశుద్ధితో జపధ్యానాలు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ, కలి, నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరుల్లోని అధర్మాన్ని అనుసరించి వారిలో చొరబడుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయు. శివకేశవులొక్కరేనని తెలిసి పూజించేవారిని, తల్లిదండ్రులు గురువులను సేవించేవారిని, కాశీలో నివసించేవారిని, గోవు, తులసి మొదలైన వాటిని పూజించేవారిని, వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మమాచరించేవారిని నీవు బాధ పెట్టవద్దు. ప్రత్యేకించి గురుసేవ యందు దీక్ష వహించిన వారిని, గురుభక్తులను నీవేమీ చేయలేవు. నీవు వారిని బాధింపవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పారు. కలిపురుషుడు, స్వామి, గురువంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనమేమిటి అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు. గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయన్నే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందగలరు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపచేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతని శాశ్వతంగా దుఃఖం నుండి తరిమివేస్తారు. అలాగే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతుడవుతాడు. త్రిమూర్తులలో ఏ ఒక్కరూ సంప్రీతుడైన గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కనుక ఎవడూ శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యులు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితం కూడా గురుసేవ వలనే లభిస్తుంది. గురువు వలనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం, గురువు లేనిదే శాస్త్రశ్రవణము, తత్వశ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించటం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తాత్కారణం చెబుతాను విను. పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణుడు వ్రతదీక్ష పూనినవారు, తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు. ఆయనకెందరో శిష్యులుండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలిసి అందరినీ పిలిచి ఇలా అన్నారు. నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సులో నశింపచేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే కానీ తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహమైన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింప చేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపన్నను గురించి అనుసరించి గలత్కుష్ఠరోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయి
21 సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు? గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదము అన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ముంచుకోరాదు. కానీ మీరనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించాల్సిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారికే కష్టం ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు. అటు తరువాత కంబలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు గలత్కుష్ఠరోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగుల పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయి ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడు అని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతిలా బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరికొట్టేవాడు. దీపకుడు ఎక్కువ భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి బాగోలేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చి పెట్టమని వేధించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి, నీవు ఉత్తమ శిష్యుడివి, నా కోసం నీవెంత కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణంలో కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నీవు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగటం లేదు, అందువలన ఈగలు నన్ను కొడుతున్నాయి, తోలకుండా చూస్తావేమి అని కసురుకుతారు. దీపకుడు ఆ పని చేయపోతే ఆయన, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చెలించలేదు. పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు ఆ గురువుని భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక అతడి దేవతలను కూడా దర్శించక గురుసేవలోనే లీనమయ్యాడు. అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరటం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముడిని విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయటం నీకంత కష్టంగా ఉందా? నా కోసం నీవెట్టి వరము కోరనక్కర్లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరుజన్మలో అనుభవించాల్సి వస్తుందని శాస్త్రం చెబుతుంది. కనుక నేను ఈ జన్మలోనే పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటానని చెప్పారు. కానీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడటానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగారు. విష్ణుమూర్తి, నాయనా, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే.